వెనిలా ఐస్ క్రీమ్ ప్లస్ గులాబ్ జామ్ ఎపిక్. ఎవరు చెప్పారనుకుంటున్నావు? నేనే చెప్పాను. సో రీసెంట్గా మేము బార్బిక్యూకి వెళ్ళినప్పుడు నా ఫ్రెండ్ ప్రేమ్ అయితే గులాబ్ జామ్ ఇంకా వెనిలా ఐస్ క్రీమ్ డెడ్లీ కాంబినేషన్ అని అయితే చెప్పాడు. సో ఎలా ఉంటుందో ట్రై చేసేస్తాను నేనైతే. ఎవరు చెప్పాడని చెప్పాలి? వెనిలా ఐస్ క్రీమ్ ప్లస్ గులాబ్ జామ్ ఎపిక్. ఎవరు చెప్పారనుకుంటున్నావు? నేనే చెప్పాను. వేసుకో చాలు మూసే. నెక్స్ట్ వెనిలా ఐస్ క్రీమ్ వేసుకో. అరే మీకు చెప్తున్నాను, పొద్దున బయటికి రారు, పొద్దున వాష్రూమ్స్లో ఉంటారు. దీన్ని వెనిలా ఐస్ క్రీమ్ అంటారు. అవునా? నిజమా? లాగరా ఐస్ క్రీమ్లో పని చేస్తానా? డౌటా? ఒకసారి మనకి దీన్ని సరే తమ్ముడు చీ బాబోయ్ చీ. దీన్ని మళ్ళీ గులాబ్ జామ్స్ దీంట్లో యాడ్ చేస్తే చీ ఇట్ విల్ బి ఎపిక్ అన్నమాట. ప్రభాస్ నీకు సారీ నీకు గ్యారంటీ. ప్రభాస్ తినరా ఒకటి జెన్యున్ రియాక్షన్. ఓకే ఎలా ఉందా లోకి? హౌస్ ఇట్ ఎట్టుకోసం అమృతం. వావ్, నైస్. God. వావ్. చూడు ఒకసారి రెండు బాల్ తింటున్నాడు. అరే అంత బాగుందా? ప్రగేష్ ఎలా ఉందిరా? మూతంతా అంటించుకుంటున్నావు రెండోసారి. మా వాడు అస్సలు ఆగట్లేదు, నాన్ స్టాప్ వెళ్తున్నాడు వస్తున్నాడు నాన్ స్టాప్ ఐస్ క్రీమ్స్ అయితే తెచ్చేసుకుంటున్నాడు. ఐస్ క్రీమ్ విత్ గులాబ్ జామున్. ఏరా చాలన్నా అయిపోయిందన్నా. దేవా వాడు నాపు ఏ ఇదిగో 500 కడితే మాత్రం మా వాడు ఆగట్లేదు, నాన్ స్టాప్ ఐస్ క్రీమ్ ప్లస్ గులాబ్ జామ్ తింటానే ఉంటున్నాడు. సో ఫైనల్లీ నేను మా వాళ్ళకైతే ఛాలెంజ్ ఇవ్వబోతున్నా. ఛాలెంజ్ ఏంటంటే, సో మీరందరూ నాతో పాటు ఐస్ క్రీమ్ విత్ చికెన్ కర్రీ తింటావా? అయిపోయింది నాకు కథం. నాకు ఇష్టం లేదు, ఎందుకంటే మొత్తం అర్థమైపోయింది. ఈ ప్రపంచంలో ఏమీ లేదు.